ये फिल्म पुष्पक न्यू जिसे कमल हसन जी ने किया था और बहुत सक्सेसफुल मूवी थी, लेकिन हमारी ये छोटी सी कोशिश है हमारे डायरेक्टर मीनू खान की, जो यहाँ के आर्टिस्टों को लेकर तेलंगाना के ये मूवी किए हैं। और इसमें सबसे अच्छी बात ये है कि डायलॉग मूवी तो आप लोग देखते ही समझ जाते हैं कि इसकी स्टोरी क्या है, क्या सीन चल रहा है, क्या समझ में आ रहा है, लेकिन नॉन डायलॉग मूवी जो होती है वो आजकल देख रहे हैं आप लोग के सब मूवी कोई आप बॉलीवुड टाइप हॉलीवुड टाइप मूवीज़ होते हैं, लेकिन ये मूवी की बात सबसे अलग है क्योंकि इसमें आर्ट है। आप जब देखेंगे इसको बैठ के तो बहुत इंजॉय करेंगे कि भाई कोई चीज़ समझ में नहीं आ रही, कोई बात नहीं हो रही, लेकिन आपको पूरे सीन समझ में आएंगे इस फिल्म के। मैंने इसमें विलन का कैरेक्टर किया है और बहुत ही अच्छा काम हमारे मोमिन खान मुझसे लिए हैं, मेनू खान साहब, और हमारे इस फिल्म के हीरो संदीप जी बहुत अच्छे आर्टिस्ट हैं, और जितनी भी हमारी टीम है सब दिल से काम किए इस फिल्म में। ఈ సక్సెస్ఫుల్గా ఈ పిక్చర్ తీయడానికి రీజన్ మా టీము. ఇంకో విషయం ఏంటంటే ఇది నాన్ డైలాగ్ థ్రిల్లర్, అంటే పాత పుష్పకం అలాగో కమల్ హాసన్ గారిది అదేవిధంగా ఉంటుంది, కానీ అది కామెడీ, ఇది థ్రిల్లర్ జోనర్. ఇది ఫస్ట్ తెలుగు పిక్చర్ ఢిల్లీలో జనవరి 2వ తారీఖు అక్కడ ప్రదర్శించబడింది. ఇప్పుడు 13th రిలీజ్ అండి. ఇది మీరు పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ చూసి ఉంటారు. స్మాల్ బడ్జెట్ మూవీ, ఇది ఇండియా స్మాల్ బడ్జెట్ మూవీ అండి, చాలా బడ్జెట్ తక్కువ. అంటే ఈ బడ్జెట్ని ఒక 3-4 డేస్లో మేము రివీల్ చేస్తాం. ఒక ఫ్రైడే రిలీజ్ కాబట్టి సండేనో మండేనో రివీల్ చేస్తాం. ఇది దాదాపు ఒక 6 to 7 థియేటర్స్ లోకల్లో రిలీజ్ చేస్తున్నాం. దానికంటే ఇంకో పెరగచ్చు, ఇంకా పబ్లిసిటీ కూడా స్మాల్గా స్టార్ట్ చేసాం. ఇది మాది ఫస్ట్ ప్రెస్ ఇంటర్వ్యూ. మా టీంలో హీరో గారు కమల్ హాసన్ స్టైల్లో నటించారు. ఆయన యాటిట్యూడ్ కానీ అది కానీ బిహేవియర్ అదే విధంగా ఉంటుంది. విలన్ ఆజం షఫీ, ఆయన గురించి చెప్పాలంటే ఆయన తెలంగాణ వ్యక్తి, లోకల్ మెంబర్. ఇటువంటి ఆయనలో పర్ఫార్మెన్స్ చూసి నేను చరణ్ రాజ్ గారు తమిళ్లో ఆ విధంగా ఉన్నారని చెప్పేసి అదేవిధంగా ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన పర్ఫార్మెన్స్ హైలైట్గా ఉంటుంది. ఇంకా హీరోయిన్ అనీస్ ఖాన్, దీంట్లో హీరో సందీప్, విలన్ ఆజం షఫీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లీవ్ ఖాన్ గారు మాకు ఎంతో సహకరించారు. ఆయన వల్లే మేము ఈ పిక్చర్ని కంప్లీట్ చేయగలిగాము, లేదంటే అసలు ఫినిషింగ్కి రాకపోదును. బీకేఎన్ మధుసూదన్ అని చెప్పేసి దీనికి సమర్పించేశారండి. ఆయన ఇంతకుముందు అంకురం అనే పిక్చరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీకు తెలిసి ఉంటుంది. అంకురం రేవతి ఓంపూరి క్యాస్టింగ్లో చేసి ఉన్నారు. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటర్వ్యూకి రాలేకపోయారు. నెక్స్ట్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్లో ఆయన మ్యాక్సిమం 100% కూర్చుంటారు.